ఓం శాంతి. కర్మల ఖాతా రాజయోగి ఆత్మ ప్రకాష్ అన్నయ్య. మనిషి కర్మలు చేసేందుకు స్వతంత్రుడే, కానీ ఫలితాన్ని అనుభవించడంలో కాదు. మనిషి కర్మ చేసి మర్చిపోతాడు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పక ఫలితాన్నిస్తుంది. మనిషికి గుర్తుండదు, కానీ ప్రకృతి గుర్తుంచుకుంటుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అనేది అక్షరాల సత్యం, కానీ ఎప్పుడనేది తెలియదు. కొన్ని కర్మలకు ఫలితం వెంటనే లభిస్తుంది. నిప్పులో చెయ్యి పెట్టిన వెంటనే కాలుతుంది, కోపగించిన వెంటనే అశాంతి కలుగుతుంది. పనికి వెళ్తే జీతం లభిస్తుంది, కానీ అన్ని కర్మలు అలా జరగవు. కొన్నిటికి ఫలితం ఆలస్యంగా లభిస్తుంది. ఎవరినీ దోషిని చేయకండి. శృంగేరీపురంలో శ్రీరాముడు, జనకసూత, శ్రీ సీతాదేవి అశోక వృక్షం క్రింద ఆకుల పడకపై నిద్రిస్తున్నారు. వారిని ఈ స్థితిలో చూసిన నిషాదరాజు బాధపడతాడు. అప్పుడు లక్ష్మణుడు వారికి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, ఎవరూ ఎవరికి సుఖాన్ని లేక దుఃఖాన్నివ్వరు. అందరూ తమ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. దుఃఖాన్నిచ్చేవారు మధ్యవర్తులు మాత్రమే. ఎవరికైనా మనసు బాధిస్తుందంటే ఇది కర్మల ఫలితమే. మనం మనస్సులో ప్రతీకారం తీర్చుకునే భావనలు రాకుండా మనం మాటిమాటికి కర్మల ఖాతాను గుర్తు చేసుకోవాలని చెప్పారు. కర్తను కర్మ వెంటాడుతుంది. తాజా పాలు వెంటనే పాడు కావు, కానీ అలానే ఉంచితే విషమవుతాయి. అలానే పాపకర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. కర్మఫలం పండేందుకు సమయం పడుతుంది. సమయం వచ్చినప్పుడు దాని ఫలితం లభిస్తుంది. మన తల్లిదండ్రులకు మనం సుఖశాంతిని ఇవ్వనప్పుడు వృద్ధాప్యంలో మన పిల్లలు మనకు ఎలా ఇస్తారు? అనగా సంవత్సరాల క్రితం చేసిన కర్మల ఫలితం పొందినట్లే కదా. జొన్నలు, సజ్జలు 90 రోజులలో, గోధుమలు 120 రోజులలో, మరి మామిడి 5 సంవత్సరాల తర్వాత ఫలితాన్నిస్తాయి. మనం రోజంతటిలో 90 కర్మలు చేస్తే 70 వరకే ఫలితం లభిస్తుంది. జమ అయిన గత కర్మల ఫలితం ఆ రోజు లభించింది. వేటి ఫలితమైతే ఈ జన్మలో లభించలేదో మరో జన్మలో పొందుతాం. పాపకర్మలు ఏకాంతంలో చేసిన, అడవిలో, గుహలలో, సముద్రం లోపల చేసినప్పటికీ బూడిదతో కప్పబడిన అగ్నిలా ఉంటాయి. అవి పైకి లేచి చెలరేగి కర్తను కాలుస్తూ అతని వెన్నంటే వస్తాయి. చేసిన కర్మ పక్వానికి వచ్చినచో మనం ఆ కర్మ ఫలాన్ని రుచి చూడవలసి వస్తుంది. దీన్నే కర్మ పరిపక్వత అని కూడా అంటారు. మామిడి చెట్టుపై ఆవగింజలంత పిందెలు ఎన్నో వస్తాయి. అవేమీ ఆకర్షణ కలిగించవు, కానీ కాయలు పెద్దవైనప్పుడు మన మనస్సును ఆకర్షిస్తాయి. కర్మ కూడా పక్వమైనప్పుడు తన మంచి లేక చెడు రుచిని మనకు అనుభవం చేయిస్తాయి. మనం ఎలాంటి కర్మ చేశామో అలాంటి ఫలితమే లభించాలనేమీ లేదు. కర్మ చేయడం, ఫలితం పక్వమయ్యే మధ్య సమయంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కర్మ చేయడానికి, ఫలితం పక్వమవ్వడానికి ఈ మధ్య సమయంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అవి మన మనస్సు
వాచ మాటలపై, కర్మలపై ఆధారపడి ఉంటాయి. బ్యాంకులో 5,000 రూపాయలు జమ చేసినచో 5 సంవత్సరాల తర్వాత కొంత రెట్టింపై వస్తాయి. కానీ ఈ మధ్య ఉన్న సమయంలో మనం అవసరమైతే 5,000 రూపాయలు అప్పు కూడా తీసుకోవచ్చు, లేక దానిని పూర్తిగా తీసేసుకోవచ్చు. ఇదే విధంగా పురుషార్థంలో కూడా మనం పూర్వం చేసిన కర్మఫలం ఎదుటికి వచ్చే సమయంలో దాని వలన లభించబోయే సుఖం లేక దుఃఖాన్ని తగ్గించడం, పెంచడం లేక మార్పు ఎలా జరుగుతుందనేది అర్థం చేసుకోవడం అవసరం. మనం ఒక పుణ్యకార్యం చేశాం. దీని ఫలితం 5 సంవత్సరాల తర్వాత లభించాలి. కానీ మన పుణ్యకర్మ ఫలితంగా మనకు అహంకారం వచ్చేంత మహిమ చేయబడ్డం. దీనివలన ఆ పుణ్యకర్మ బీజం యొక్క అంకురం చాలా బలహీనమైంది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నో రెట్లుగా లభించవలసిన పుణ్యఫలానికి బదులు కేవలం చిన్న పరుసు లభించింది. మరొక ఉదాహరణ, మనం ఒక పాపకర్మ చేశాం. దీని ఫలితం కూడా 5 సంవత్సరాల తర్వాత భయంకరమైన రూపంలో లభించాలి. కానీ మనం పాపకర్మ చేసినంతనే ఎంతో పశ్చాత్తాపంలో మునిగి ప్రాయశ్చిత్త రూపంలో మంచి కర్మలు చేయడం వలన పాపకర్మల అంకురం చాలా బలహీనమైపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఫలితమైతే లభించింది, కానీ శూలం లాంటిది ముల్లులా లభించింది. కర్మఫలం లభించే మధ్యలో హెచ్చుతగ్గులు జరిగాయి. కానీ కర్మఫలం లభించాక మన వ్యవహారం ఎలా ఉంటుందనే దానికి కూడా చాలా మహత్వం ఉంది. కర్మఫలం ఎదుటికి వచ్చినప్పుడు మనం దాని నుండి లభించే సుఖ దుఃఖాలలో మనస్సును సంలగ్నం చేసినచో అది తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కర్మఫలంగా సుఖం లభించినచో మనం ఆ మత్తులో మునిగిపోయి ఇహలోకం, పరలోకం, కర్తవ్యం, అకర్తవ్యం అన్నీ మర్చిపోయిన వారమవుతాం. మానవతా హద్దు కూడా దాటిపోతాం. ఆచార వ్యవహారాలు తమో గుణంలోకి వచ్చాయి. దుఃఖం కలిగి నిరాశతో పిచ్చివాళ్ళమయ్యాము. దాన్ని తొలగించుకునేందుకు అవగుణాలను తోడు చేసుకోసాగాం. మన కర్మల ఫలానికి ఇతరులను దోషులుగా చేసి కొత్త శత్రుత్వాలు పెంచుకోసాగాం. అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటే కర్మఫలం తిరిగి అలాంటి ఆసక్తి బంధనానికి మూలమవుతుంది. అందువలన ఎక్కువ కఠినమైన కర్మబంధన ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక అతిథి వచ్చినప్పుడు ఒకవేళ మనం వారిపై మనస్సులో భావన ఏర్పరచుకుంటే వారు మరలా వస్తారు. ఉదాసీనంగా ఉంటే మరలా రావాలంటే జంకుతారు. అందువలన పరమాత్మ తండ్రి నింద, స్తుతి, దుఃఖం, సుఖం అన్నిటిలో మనసు అచంచలంగా స్థిరంగా ఉండాలి అంటారు. నింద, స్తుతి ఏదైనా అది పూర్వకర్మ ఫలం. కానీ ఇప్పుడు మనస్సును అందులో చిక్కుకునేలా చేసుకుని కర్మ బంధన యొక్క బంధనాలను కఠినంగా చేసుకోకండి. సుఖదుఖాలు ఏది వచ్చినా దాన్ని రానివ్వండి, సాక్షిగా ఉండి చూడండి. ఓం శాంతి.